సొంత ఊళ్ళో ఓ షాపింగ్ మాల్‌లో పనిచేయడానికి దాన్నేమంటారు చిన్నతనం. ఎందుకని? ఓ గుమస్తాగా ఫీల్ అవుతారు మనల్ని. ఒక దాన్నేమంటారు పిజ్జా సెంటర్‌లో పనిచేయాలంటే చిన్నతనం. మనల్ని ఏదో ఓ పనోళ్ళ కింద చూస్తారు అన్నటువంటిది. అలాగే ఒక టాయిలెట్లు కడిగే దాంట్లో చెయ్యాలి అంటే మనల్ని చాలా చులకనగా చూస్తారని ఫీలింగ్. కాబట్టి ఇదే పని విదేశాలకెళ్ళి చేస్తే అక్కడ డాలర్లకి డాలర్లు వస్తే అక్కడెవడు పట్టించుకోడు. అక్కడ గౌరవం ఉంటుంది. ఇక్కడైతేనే గౌరవం ఉండదు. అందుకోసం అక్కడికెళ్ళి చేద్దామంటే అట్లాంటి ఉద్యోగాలు వాళ్ళివ్వరు. కాబట్టి చదువుకుంటానికి అన్నటువంటి పేరుతో అవసరమైతే అప్పులు చేసి విదేశాలకెళ్ళి గంటకి $10, గంటకి €10, గంటకి £10, £15 ఇట్లా డబ్బులు వస్తాయి కాబట్టి అట్లాగా ఉద్యోగాలు చేయడానికి పోతున్నటువంటి వాళ్ళు చదువుకోవడం పేరుతో వెళ్ళి అక్కడ ఏళ్ల తరబడి ఆ పనులే చేస్తూ అసలు చదువు పూర్తి చేయకుండా ఉంటున్న వాళ్ళ సంఖ్య పెరిగిపోతుంది. దీంతో భారతీయుల పట్ల ప్రపంచవ్యాప్తంగా పాత తరం వాళ్ళంటే విపరీతమైన గౌరవం. ఎందుకు? ఇంటలెక్చువల్ బుర్రలు భారతీయులు అన్నటువంటిది విపరీతంగా అవకాశాలు లభించినాయి. వాళ్ళే పాత తరం సెటిల్ అయినటువంటి ఎన్ఆర్ఐలు. అది బ్రిటన్లోనైనా, కెనడాలోనైనా, అమెరికాలోనైనా, జర్మనీలోనైనా, జపాన్లోనైనా ఇట్లా. అదే ఇప్పుడు వెళ్తున్నటువంటి వాళ్ళు ఇట్లాంటి స్వార్థంతో వస్తున్నారన్న ఫీలింగ్తో ఎక్కడికక్కడ వీసాలు తిరస్కరిస్తున్నారు. ఎయిర్పోర్ట్ నుంచినే తిప్పి పంపుతున్నది కొంతమందిని అయితే అసలు వీసాల దశలోనే తిరస్కరిస్తున్న సంఖ్య భారతీయులదే ఎక్కువ అవుతోంది. న్యూజిలాండ్ అయితే ఏకంగా 32.5% మంది భారతీయులకి నో చెప్పింది. అలాగే ఆస్ట్రేలియా, బ్రిటన్, అమెరికాలో కొంత బెటర్, కానీ అక్కడ సేమ్ పరిస్థితుంది. ఓవరాల్గా చూస్తే భారతీయులు వీసాలు రిజెక్ట్ చేసిన వాళ్ళలో ఆస్ట్రేలియా వాళ్ళు 29.3%, బ్రిటన్ వాళ్ళు 17%, స్కెంజినేరియా యూరప్ 15.7% వీసాలను తిరస్కరించారు. దుబాయ్ భారతీయ వీసాల తిరస్కరణ రేటు లాస్ట్ ఇయర్ 6%కి చేరుకుంది. 2019లో వీసా ఆమోదం రేట్లతో పోల్చినప్పుడు 2024లో భారతీయుల కోసం అధిక శాతం వీసాలని ఆమోదించిన దేశంగా అమెరికా నిలిచింది. 2019లో 28% భారతీయ వీసా దరఖాస్తుల్ని అమెరికా తిరస్కరిస్తే 24కి వచ్చాడు 16%కి తగ్గింది. బైడెన్ టైంలో ఎంకరేజ్ చేశాడు. ట్రంప్ మళ్ళీ వచ్చాడు కాబట్టి ఇప్పుడు అదొక ప్రమాదం అయ్యేటటువంటి పరిస్థితి. ఓవరాల్గా తిరస్కరణలు అనేటటువంటిది పెరిగిపోతుంటానికి కారణమైతే ఇవే కనబడుతున్నాయి.